కృష్ణా జిల్లా పామరు రైతు బజారులో సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మార్కెట్ ధర కంటే తక్కువకు సన్నబియ్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధితో ముందుకు దూసుకువెళ్తుందని అన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దాంట్లో భాగంగానే రైతు బజార్లో, రైస్ మిల్లర్స్ అవుట్లెట్స్ లో మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు అవుట్లెట్స్ ఏర్పాటు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన బియ్యం చౌక ధరకి అందించే ఒక మంచి ఆలోచన ఈరోజు చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని ఈ రోజున రైస్ మిల్లర్స్ వారు అదే రైతు బజార్లో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయటం ద్వారా ప్రతి రేషన్ కార్డుకి 10 కేజీలు బియ్యం, క్వాలిటీ బియ్యం దాదాపుగా కేజీకి 14 రూపాయలు, 15 రూపాయలు తగ్గడంతో నెలకి ఒక 200-300 రూపాయలు ఆదా చేసుకునే పరిస్థితి. ఒక మంచి కార్యక్రమంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఆహ్వానించిన మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం కేవలం రైతు బజార్లు, కూరగాయలు ఇవే చౌకగా కాదు, ఇక్కడి నుంచి నాణ్యమైన బియ్యం కూడా చౌకగా దొరుకుతుంది. అన్ని విధాలుగా పేదవాడి కష్టం జానెడు కడుపు నింపుకుంటారు. దానికోసమే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం